Hi everyone, this is Raj Kantgur. I am with the team of Pride of Telangana. This is 7th edition roundtable. And last year I was the jury member here. This year kuda malli I am back as jury member. Very happy and honored to be on the jury board. So ఇదేంటంటే దీంట్లో స్పెషాలిటీ ఇయర్ 3 more కేటగిరీస్ యాడ్ చేశారు. లాస్ట్ ఇయర్ 12 కేటగిరీస్ ఉంటే ఈ ఇయర్ 15 కేటగిరీస్ చేశారు. సో వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఎన్ని కేటగిరీస్ ఎన్నైతే ఉన్నాయో సమాజంలో ఎన్ని మనం చూస్తున్నామో సర్వీసెస్ అన్నిట్లో వెదర్ ఇట్ ఈస్ రీటైల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేకపోతే ఎడ్యుకేషన్, ఎన్జిఓ అలాంటివి ఎన్నో తీసుకున్నారు. ఈసారి ఇన్ఫ్లుయెన్సర్, సస్టైనబిలిటీ, ఇంకొకటి వన్ మోర్ ఏంటి అడ్మిన్ సర్వీస్, ఇవి తీసుకొని కొత్తది కూడా యాడ్ చేశారు. ఇవాళ మీరు ప్రెస్ మీట్లో ఒక 2 more డిమాండ్స్ వచ్చాయి. ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. అది చేస్తుంటే చాలా బాగుండేది. నెక్స్ట్ ఇయర్ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ దట్ ఆల్సో. అంటే అగ్రికల్చర్ కేటగిరీ చేస్తే బాగుంటుందని ఒకళ్ళు అన్నారు. చాలా మంచి క్వశ్చన్. ఎవరో ఒక పాత్రికేయ మిత్రుని అడిగిన క్వశ్చన్. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్. అది చేస్తుంటే బాగుంటుంది. అలాగే మీడియా గురించి కూడా అడిగారు. మీడియాని కూడా ఇందులో జాయిన్ చేయాలి. నా జెన్యూన్ రిక్వెస్ట్. మీడియాని వీళ్ళని అడుగుతున్నాను, మన టీంని. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ మీడియా అండ్ అగ్రికల్చర్ యాడ్ అవుతారు. ఇప్పుడు ఈ 15 నుంచి ఈసారి ఎన్ని నామినేషన్లు వస్తాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ వీ గాట్ 2000. ఈ ఇయర్ కనీసం 3000 నామినేషన్స్ రావచ్చని నేను అనుకుంటున్నాను. వచ్చినప్పుడు ఓటింగ్ కూడా గట్టిగా వస్తుంది. దీంట్లో అవర్ జెన్యూన్ ఇంటెన్షన్ ఈజ్ టు స్ప్రెడ్ గుడ్ వర్డ్. వాళ్ళ గురించి గుడ్ వర్డ్ చెప్పాలి, వాళ్ళు చేసిన సర్వీస్ చెప్పాలనే ఇంటెన్షన్. దీంట్లో అంటే ఇది సెల్ఫ్లెస్ సర్వీస్. దీంట్లో ఏదైనా ఫండ్స్ మిగిలితే దట్ దీస్ పీపుల్ ఆర్ స్పెండింగ్ టువర్డ్స్ మోడర్నైజేషన్ ఆఫ్ స్కూల్స్. ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీక్గా ఉందో వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దీంట్లో ఒక సోషల్ సర్వీస్ మోటివ్ ఉంది కాబట్టి ఇది ఎంకరేజ్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ myself being on this board of jury members. I am honored and glad, and once again thank all these team members for inviting me here. Thank you all. Congratulations to the roundtable for the 7th edition of Pride of Telangana. I think everybody should be part of this celebration of people in 15 categories. Whether you're part of art and culture, whether you're an influencer, you have a startup, you have an NGO. I think this is a place where we can really look at these excellent individuals who can be chosen as a Pride of Telangana. So I would request everybody to go to the Pride of Telangana website, look at all the categories, nominate people, and I'm very, very excited to be part of the jury of Pride of Telangana and I've done this for 3 years because of the impact this creates. They build classrooms, help small children to just have basic infrastructure of a classroom, which we take so much for granted. So please spread the word and congratulations Thank you so again. much for being a part. We are from Roundtable India. మేము ఇది 7th ఎడిషన్ చేస్తున్నాం ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్. రౌండ్ ఇండియా వచ్చేసి ఈ అవార్డ్స్ సెలబ్రేట్ చేస్తున్నారు, లాంచ్ చేస్తున్నారు. ఎవరైతే తెలంగాణలో మంచి పని చేస్తున్నారు ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్, మేబీ ఆర్ట్ అండ్ కల్చర్, మేబీ ఎడ్యుకేషన్, మేబీ స్పోర్ట్స్, మేబీ హెల్త్ కేర్. మేము 15 కేటగిరీస్ అనుకున్నాము. ఆ 15 కేటగిరీస్లో ఎవరైతే మంచి పని చేస్తున్నారు ఇన్ ద స్పేస్ ఆఫ్ తెలంగాణ స్టేట్లో వాళ్ళు ఏమైనా మంచి ఇంపాక్ట్ చేశారంటే దయచేసి వాళ్ళు రేపటి నుంచి అప్లై చేయొచ్చు. ఏదైతే ఈ అవార్డ్స్ సెరమనీ ఉంటుంది ఆ అవార్డ్స్ సెరమనీ 3rd అక్టోబర్కి అవుతుంది. మీరు నెక్స్ట్ 15 days కోసం మిమ్మల్ని నామినేట్ చేయొచ్చు. మీరు అప్లై చేయండి. మీరు దయచేసి పూర్తిగా ఫామ్ నింపండి. మీ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే 3rd సెప్టెంబర్కి అవన్నీ డీటెయిల్స్ మేము వెరిఫై చేసి మా ఎస్టీమ్డ్ జ్యూరీ ప్యానెల్ ముందు పెడతాము. మీరు ఒకవేళ ఇన్కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే అది జ్యూరీ ముందు పెట్టలేము. ఈ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ వచ్చేసి మేము నోవోటెల్లో కండక్ట్ చేస్తాము. ఇది 7th year. ఎవ్రీ టైం నోవోటెల్లో కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు కూడా మాకు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ మాకు స్పాన్సర్షిప్ లెక్క సపోర్ట్ చేస్తున్నారు. వాట్ ఎవర్ ఫండ్స్ మేము రేస్ చేస్తున్నాము ఈ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్ ద్వారా, అది మేము రౌండ్ ఇండియా నుంచి క్లాస్ రూమ్స్ కడుతున్నాము. ఎవ్రీ ఇయర్ మా టేబుల్ వీ బిల్డ్ అబౌట్ 15 to 18 క్లాస్ రూమ్స్. సో ఇవంతా అవుతుంది గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా. మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం. గవర్నమెంట్ మాకు ఎవ్రీ ఇయర్ సపోర్ట్ చేస్తుంది విత్ ఆన్ టైమ్ అప్లికేషన్ అప్రూవల్. ఈ ఇయర్ కూడా మేము ఈ అవార్డ్ సెరమనీ 3rd అక్టోబర్కి అయిపోయిన తర్వాత మేము క్లాస్ రూమ్స్ బిల్డ్ చేయాలనుకుంటున్నాము. మీరు ఎక్కడ అప్లై చేయాలి? వెబ్సైట్కి వెళ్ళాలి, prideoftelangana.com. మీరు వెబ్సైట్కి వెళ్తే ఏమేం కేటగిరీస్లో మీరు మంచిగా చేస్తున్నారు అది మీకు తెలుస్తుంది. మీరు వెళ్ళి ఫామ్ నింపండి. వీ విల్ డెఫినెట్లీ ఇన్వైట్ యూ ఆన్ ద 3rd of October. మీకేమైనా డౌట్స్ ఉంటే ఆ ఉన్న వెబ్సైట్లో ఫోన్ నెంబర్స్ని మీరు కాల్ చేయొచ్చు. మా టీం అవైలబుల్గా ఉంటుంది
టు ఆన్సర్ యువర్ క్వైరీస్. ఈ అవార్డ్ సెరమనీ ద్వారా మాకు రెండే ఉద్దేశం. ఎవరైతే తెలంగాణలో మంచి పని చేస్తున్నారో వాళ్ళని అవార్డ్స్ ఇవ్వాలి, వాళ్ళని రికగ్నైజ్ చేయాలి. సేమ్ టైం చిన్న పిల్లలకి క్లాస్ రూమ్స్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాము. సో ఒకటే అవార్డ్ సెరమనీలో 2+ పాయింట్స్ అవుతున్నాయి. పిల్లలకి మంచిగా ఎడ్యుకేషన్ ప్లస్ అవును మీరు తెలంగాణలో మంచి పని చేశారు కాబట్టి మేము మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాము. మీకు పాన్ ఇండియా లెవెల్లో ఆ రికగ్నిషన్, ఆ కంగ్రాచ్యులేషన్స్ చెప్పనీకి ఒక ప్లాట్ఫామ్. 3rd Octoberకి ఈవెంట్ ఉంటుంది. దయచేసి ప్లీజ్ అప్లై ఫర్ ద అవార్డ్ అండ్ ఇఫ్ యూ గెట్ షార్ట్ లిస్టెడ్ వీ విల్ సీ యూ ఆన్ ద 3rd of October. Thank you.